మీకు అనుకూలంగా మా అవయవాలను మలుచుకున్నప్పుడు మీకు మహిమకరంగా మా శరీరాలు బలపరచబడతాయి. అనేక రీతులుగా అనేక అంశాల ద్వారా మాతో మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితమును ఉజ్జీవింపజేస్తున్న తండ్రి వందనాలు. తిరిగి ఈరోజు 26వ దిన ధ్యానం కొరకు సిద్ధపడతాను. నా మాటలు నిష్ప్రయోజనకరమున్నాయి. మీరు మాట్లాడేటట్టు మాకు అవసరం ఆశీర్వాదకరం. మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన సిద్ధాత్మ మనోహరమైన విశ్వాసం ఆ యొక్క రాత్రి వేళ మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందువని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా 26వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 10 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుంచి 37 వచనాలు. అంశము ఎముకలు. ఏర్పాటు చేయబడినటువంటి మూలవాక్యము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేను అంటాను. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో అన్నీ మనకే తెలుసునని మనము చాలా జ్ఞానవంతులమని, నాకంటే గొప్పోళ్ళు లేరని, నాకంటే తెలివి కలిగిన వాళ్ళు లేరని, నాకంటే జ్ఞానవంతులు లేరని, నాకంటే టాలెంటెడ్ లేరని మనం చాలాసార్లు అనుకుంటాం. నిజమే, ఒకవేళ ఇలాంటి ఒక భావన సమాజంలో మనకి అవసరమేమో. ఒకవేళ అలా లేకపోతే ఎవడో ఒకడు వచ్చి మనల్ని డామినేట్ చేస్తాడేమో. ఇలాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వలన సమాజంలో మనం అలాంటి దృక్పథము కలిగి ఉంటే ఉండవచ్చు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో మన జీవితాలు ఖచ్చితంగా దేవుని కృపకు అప్పగించుకోవలసిన అవసరం ఉంది. నాకే తెలుసు, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివైనవాడిని, నేనే బలవంతుణ్ణి, నేనే ఏమైనా చేయగలను. ఈ దృక్పథం అది మన పతనానికి నాంది. ప్రత్యేకించి దేవుని సన్నిధి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు తెలుసు అనే ఒక ధోరణి, అంటే ఇందులో రకరకాలైనటువంటి షేడ్స్ ఉంటాయి. నాకు తెలిసే ఈ ఒక్క మాట ద్వారా అనేక రకాలైన షేడ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి ఒక అతిశయము లేదా గర్వము లేదా మరొక స్థితి నేను దేవుని సన్నిధి సాక్షిగా చెప్తున్నాను, అది మన పతనానికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇది అసందర్భం అనుకుంటున్నారేమో, కానీ సందర్భంలోనే ఉన్నాను నేను. ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మ ఈ యెహెజ్కేలును ఎముకల గల లోయలోనికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అసలు ప్రవక్తని కానీ ఇతని యొక్క డిసిగ్నేషన్తో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈయన దేవుడు. అసలు ఈయన డిసిగ్నేషన్తో మాట్లాడటం, మనం అంటే పాస్టర్ గారని, ప్రెసిడెంట్ గారని, లేకపోతే మరొకటని మనం డిసిగ్నేషన్తో మాట్లాడతామేమో. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఈ సన్నివేశం చాలా అద్భుతంగా మనకు వివరిస్తుంది. ఈయన అసలు డిసిగ్నేషన్తో మాట్లాడటం లేదు. ఏమన్నాడు? ఆయన దృష్టికి మనం పురుగులతో సమానం. ఎవరు అండి? నా గొప్పతనం, నీ గొప్పతనం పనికి బలింది ఆయన దృష్టిలో. జస్ట్ క్రీచర్స్ అనమాట అండి. ఆయన దృష్టిలో మనం ఎవరో జస్ట్ క్రీచర్స్ అంతే. ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదించేస్తాడు. లేదు అనుకుంటే కనుక ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో ఆయనకి బాగా తెలుసు. మనం చాలాసార్లు డిసిగ్నేషన్ పెట్టలేదని, అలా పిలవలేదని, అలాగూ ట్రీట్ చేయలేదని అనుకుంటాం. కానీ దేవుడిని నీ సన్నిధిలో ఏమన్నాడో తెలుసా? నరపుత్రుడా, నీవు నరపుత్రుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ వాడు ఏపాటి వాడు. ఇది కూడా ఆయన కృపే కదా. ఈ సత్యం మనం గ్రహించకపోతే ఎవడు బాగు చేస్తాడు మనల్ని? ఇది కూడా ఆయన కృపే. నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆకాశ మహాకాశములు పట్టజాలనేటువంటి ఆ మహోన్నతుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంత, మన బతుకులెంత. అందుకని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నరపుత్రుడా. ఆ వ్యక్తిని పిలవడానికి, ఆ ప్రవక్తను చాలా గొప్ప ప్రవక్త అండి. అలాంటి ఒక ప్రవక్తను పిలవడానికి
ఆయన ఎంచుకున్నటువంటి పేరు ఏంటంటే నరపుత్రుడా. నరపుత్రుడా. మనము ఈ సత్యాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. మనము కేవలము నరపుత్రులము అంటే మట్టివారం అనమాట అండి. ప్రొద్దున మొలిచి సాయంకాలము కోయబడి వాడబారి పువ్వు లాంటి వారం, గాలి ఆవిరి వంటి వారం, నీటి బుడగ వంటి వారం, ఆరిపోయే దీపం వంటి వారం. అసలు నథింగ్ అనమాట అండి. మనమేమీ కాదు. ఒకసారి మన జీవితంలోనికి అనుమతించినటువంటి ఆయన జీవవాయువును ఆయన వెనక్కి తీసుకుంటే మనము నిర్జీవులము, నిర్దేవులము. అంతే కదండి. క్రైస్తవ విశ్వాసులుగా ఈ విషయంలోనికి మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. కానీ ఇది సందర్భం కాదు. అందుకనే ఈ చదవబడినటువంటి 3వ వచనంలో ఆ లోయలో ఎముకలన్నిటిని చూపించిన తర్వాత, నరపుత్రుడా, ఈ ఎముకలు బతకగలవా అన్నాడు. సో ఇదే సన్నివేశంలో, ఇదే కాంటెక్స్ట్లో మనం ఉన్నాం అనుకోండి. ఆ నరపుత్రులమో పుత్రికలమో మనమే అనుకోండి. మనల్ని తీసుకెళ్ళి అయిలోకి కూర్చోబెట్టి లేదా చూపించి, నరపుత్రుడా లేదా నరపుత్రిక, ఈ ఎముకలు బతకగలవా అంటే ఏమంటాం మనం? ఫ్రాంక్గా మాట్లాడేద్దాం. ఏమంటాం చెప్పండి అమ్మా. కనీసం 100 మాటల్లో ఒక్క మాట కూడా సమాధానం చెప్పకపోతే మన ఆత్మీయ జీవిత సాధకత ఏమంటాం? ఇక్కడ బతకం అన్న మాట దేనిని సూచిస్తుందంటే, దేనిని సూచిస్తుంది? నీ డెసిషన్ని సూచిస్తుంది. నీ డెసిషన్స్ దేవుని సన్నిధిలో పనికిరావు. అర్థమవుతుందా? ఒక డెసిషన్ తీసేసుకున్నట్టే కదా. బతకవు లేదా బతుకుతాయి అని చెబితే దేవుని ఎదుట ఈ నరపుత్రుడు ఏం చెప్పినట్టు? తన నిర్ణయాన్ని డిక్లేర్ చేసేసినట్లు లెక్క. తన నిర్ణయాన్ని డిక్లేర్ చేసినట్లు లెక్క. దేవుని సన్నిధిలో నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు పనికిరావు. అందుకనే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆయన తలంపులకు మనము లోబడాలా, చెవియొగ్గాలా, వినయము చూపించాలా, విధేయత చూపించాలా. లేదు అంటే కనుక ఆయన అద్భుతాలు మన జీవితంలో మిస్ అయిపోతాం. ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మిస్ అయిపోతాం. ఆయన కృపలను మన జీవితంలో కోల్పోతాం. ఒకవేళ నీవు సాధించవచ్చేమో కానీ ఆయన కృపతో లభించింది కాకపోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి మాట సమాధానం చెప్తున్నాడో తెలుసా? మనము ఈ స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏ స్థాయికి? ఏ స్థాయికి అండి? ఏ స్థాయికి? ఏ స్థాయికి అంటే, అయ్యా నీకే తెలుసు ప్రభువా, నేను ఎంతటోడిని, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేంత జ్ఞానం నాకుందా? నీ ఆలోచనలకు సరితూగే బుద్ధి నాకుందా? అసలు నేను ఏ పాటి వాడిని ప్రభువా? నీకే తెలుసు కదా, నన్నెందుకు మళ్ళీ? పేతురు కూడా మొదట అతిశయంతో సమాధానం చెప్పాడండి. ఎక్కడంటే 21వ అధ్యాయం చూడవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండోసారి నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడోసారి ప్రేమిస్తున్నావు అనగా అర్థమైపోయింది, ఓహో దేవునికి కావాల్సింది ఇది కాదు, ప్రభువుకి కావాల్సింది ఇది కాదు. అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు. ఈ స్థాయికి మనం ఎదగాలండి. లేకపోతే మనంతా దుస్థితి, భ్రష్టస్థితి కలిగిన వారు ఎవరు లేరు. ఇన్నేళ్ల ఆత్మీయ జీవితంలో ఈ మెచ్యూరిటీ అనేది మన విశ్వాస యాత్రలో లేకపోతే అసలు మనము క్రైస్తవులంగా ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ప్రవక్తలో ఈ మెచ్యూరిటీ అనేది కనబడుతుందండి. నిజానికి క్లియర్గా చెప్పొచ్చు, ఎండిపోయిన ఎముకలు అవి కూడా అక్కడ ఏం రాస్తాడండి? కేవలం అంటే అందులో ఎలాంటి హోప్ కానీ ఎలాంటి ఆశ కానీ లేదు. కేవలం ఎండిపోయినటువంటి ఎముకలు ఇవాళ రేపు శిథిలమైపోతాయి, జీర్ణమైపోతాయి. వీళ్ళరా అలాంటి ఎముకలు చూస్తే నీ డెసిషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎంత కాదన్నా ఊరుకో ప్రభు ఎందుకు బతుకుతాయి అంటే మనం అనుకుంటాం, నన్ను అడిగేసాడు ప్రభు, నేను ఎంత గొప్ప ఉన్నాను అనుకుంటాం. నీ బలహీనత ఏంటో నీకు చెప్పడానికి నిన్ను అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి దానవో, నీ స్థాయి, నీ స్థితి ఏంటో చెప్పడానికి దేవుడు కొన్నిసార్లు మనకే ప్రశ్నలు వేసి సమాధానం చెప్పి మన కోర్టులో బాలు వేస్తాడనమాట అండి. మనం ఏంటంటే మనంతటి ఆటగాళ్ళు లేరని పుసుక్కుమని తన్నేసామనుకోండి, ఏమవుతుంది? జాగ్రత్త. ప్రవక్తకున్న విధేయత మనకు కావాలి, ప్రవక్తకున్న జ్ఞానము కావాలి, ప్రవక్తకున్నటువంటి ప్రభువు హృదయమును ఎరిగినటువంటి తత్వం మనకు కావాలి. ఏమన్నాడండి? అయ్యా నీకే తెలుసు, నువ్వు బతికించాలంటే బతుకుతాయి, నువ్వు కాదంటే ఎండిపోతాయి. ప్రియులారా, ఈరోజు ఇక్కడే మనము ఈ ఎండిన ఎముకలకు సాదృశ్యంగా ఉండిపోయాం. ఈ ఎండిన ఎముకలకు మనం ఇక్కడే సాదృశ్యంగా ఉండిపోయాం. ఆయన జీవదాయకమైనటువంటి అనుభవాలను, ఆలోచనలను, ప్రణాళికలను, ప్రత్యేకతలను
మన జీవితంలో పొందుకునే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏంటంటే మనము దేవుని చిత్తములకు లోబడక, ఆయన ఆలోచనలకు తలబొగ్గక, మనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్ళిపోతూ ఇదే సత్యము, ఇదే నిజం, ఇదే కరెక్ట్ అనుకుంటూ మన ఆత్మీయ జీవితాలు చివరికి ఏమైపోయినట్టు ప్రియులారా? ఎండిన ఎముకల్లా మారిపోయింది. ఆయన జీవము లేదు మన జీవితాలలో, ఆయన యొక్క చిత్తము అంతకంటే లేదు. మన జీవము లేదు మన జీవితాల్లో, ఆయన చిత్తం ఉంది. ప్రియులారా, దీని గురించి ఒక 7 రకాల ఎముకలు చూద్దాం. అయితే ఎముకలు మానవ శరీరంలో చాలా ప్రధానమైనవండి. ఎముకలు మానవ శరీరం ఏమిటంటే బాబు, ప్రతిదీ కూడా ప్రధానం. నిదానంగా ఆలోచిస్తే ప్రతిదీ ప్రధానమే. నిదానంగా మనం ఆలోచిస్తే ప్రతిదీ కూడా ప్రధానమే. ఎముకలు చాలా ప్రధానమైనవి. పైన చర్మము, లోపల మాంసము. ఆ మాంసము అతుక్కొని ఏముంటాయి? ఆ ఎముకల లోపల ఏముంటాయి? ప్రధానమైనటువంటి ఆర్గాన్స్ ఉంటాయండి. చాలా ప్రధానమైనటువంటి రకంగా వాటికి ఇది ఒక గూడులాగా ఉంటుందన్నమాట. అంటే గుండె, ఊపిరితిత్తులు, ఈ యొక్క లివర్, ప్యాంక్రియాసిస్, ఈ ఎవ్రీథింగ్, ఈ లోపల చట్రంలో ఏముంటాయి? చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనేవి భద్రము చేయబడి ఉంటాయి. ఒక రకంగా ఎముకలన్నీ కూడా వాటికి ఏమిటండి? ప్రొటెక్షన్. ఎముకలు మనం నిలవడానికి, మనం పట్టుకోవడానికి, అలాగే మన మెదడుకు ఈ పుర్రె ఎముక కూడా ఏమవుతుంది? ఒక ప్రొటెక్షన్, ఒక భద్రత అనమాట అండి. ఆ లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్కు ఒక గట్టి కవచములాగా ఈ ఎముకలుండి, ఆ పైన మాంసము, పైన చర్మము, పైకి ఒక రూపము, ఆకారం. పైకి ఒక రూపము, ఆకారం. ఎముకలు లేని శరీరాన్ని ఒకసారి ఊహించండి. ఎముకలు లేని శరీరాన్ని ఒకసారి ఊహించండి. ఎలా ఉంటుంది? చిన్న ఎముక విరిగితేనే ఆ పార్ట్ ఏమవుతుంది? వేళ్లాడిపోతుంది కదండి. చిన్న ఎముక విరిగితే ఆ పార్ట్ ఏమవుతుంది? వేళ్లాడిపోతుంది. బాధ తట్టుకోలేవు, భరించలేనటువంటి బాధ అనమాట. అలాంటిది ఎముకలు లేని శరీరం ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ తోలు తిత్తిలాగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? తోలు తిత్తిలాగా వేళ్లాడిపోతూ ఉంటుంది. ప్రియులారా, గమనించండి. ఈ బిల్డింగ్ ఉంది, ఒకవేళ ఇలాంటి స్కానర్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. దీనిని స్కాన్ చేయగలిగితే ఈ అంటే సిమెంటు, ఈ ఇటుకలు ఇవేమీ లేకుండా లోపల ఐరన్ స్కానర్ మాత్రమే తెచ్చి స్కాన్ చేస్తే ఏం కనపడుతుంది మనకి? ఏం కనపడుతుందండి? లోపల ఒక స్ట్రక్చరల్ ఐరన్తో కట్టినటువంటి ఒక స్కెలిటన్, మరి అది ఇంజనీరింగ్ పరిభాషలో ఏమంటారో తెలియదు, ఒక స్కెలిటన్, ఒక స్ట్రక్చర్ కనపడుతుందండి. అంటే ఈ సిమెంట్ కానీ, ఇటుకలు కానీ, ఈ ప్రతిదీ కూడా దేని మీద అది నిలుచుంది? ఆ ఇనప ఓత్సవం మీద, ఆ లోపల ఉన్నటువంటి దాని మీద. అవి లేకపోతే ఈ బిల్డింగ్ని మనం ఊహించగలమా? ఊహించాం. ప్రతిదీ కూడా చిన్నదైనా పెద్దదైనా, ప్రతిదీ కూడా చిన్నదైనా. ఒక బైక్ తీసుకోండి, ఒక కారు తీసుకోండి, దానికి లోపల ఒక స్కెల్టన్, అంటే ఇంజనీరింగ్ పరిభాష మనకు రాదు కాబట్టి దాని స్కెల్టన్ అని అనుకుందాం. లోపల ఏముంటుంది? ఒక మైన్ స్కెల్టన్ షేప్ ఉంటుంది. దానిని అనుసరించి పైన వీటన్నిటిని బిగించి ఒక షేప్ తీసుకొస్తారు. దాన్ని కార్ అంటారు, దాన్ని బైక్ అంటారు, ఇంకోటి అంటారు. ఎముకలు నీ స్ట్రక్చర్ అన్నమాట అండి. నీ బాహ్యపరమైన, నీ అంతరంగ స్ట్రక్చర్కి ఎముకలు అనేవి ఒక ఆధారం, ఒక ఆనవాలు. ఇలాంటి ఎముకల గురించి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రభువు మాట్లాడుతున్నాడు. మనము కూడా ఈ ఎముకల ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మనము ఒకవేళ మన ఇష్టానుకూలంగా మన జ్ఞానాన్ని బట్టి ప్రవర్తించి ఆయన జీవము మనలో లేక ఆయనలో మనం జీవించక ఎండిన ఎముకల వలె ఉన్నామా? లేకపోతే నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు, అయ్యా నీకే తెలియను, నీవు సర్వశక్తిమంతుడవు అన్నటువంటి దేవుని మీద ఆధారపడి దేవుడే గొప్ప చేయాలి, లేదంటే దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్న స్థాయిలో మనం ఉన్నామా? ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదాం ప్రభునందు. ప్రియులారా, ఇందాక చెప్పినట్లుగా ఎముకలు, ఈ బోన్స్ అనే అంశం మీద ఒక 7 రకాలైనటువంటి సత్యాలను, 7 రకాలైనటువంటి అంశాలను మనకున్నటువంటి సమయాన్ని బట్టి త్వర త్వరగా ఆలోచన చేయడానికి సిద్ధపడదామండి. మొట్టమొదట ఎముకలు, ఎండిన ఎముకలు. ఏమిటండి ఇవి? మనం చూసినటువంటి భాగంలోనే, అనగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఈ ఎముకలు ఎవరివి, ఏంటి, ఇవన్నిటినీ మనం చూద్దాం ఈ భాగంలో. బట్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం, నిన్నో మొన్నో ఒక సంవత్సరం క్రితము ఉన్నటువంటి ఎముకలు కాదు.
చాలా కేవలం అంటే అందులో కొంచెము కూడా తడి కానీ తేమ కానీ లేకుండా ఇలా పట్టుకుంటే బూడిదగా సున్నంగా పొడిగా అయిపోయేంతటి పాతం అనమాట. అందులో ఎలాంటిది పరిస్థితి లేదు. అవి కేవలము ఎండిపోయినవి, కేవలము ఎండిపోయినవి. ఈ ఎముకలు దేనికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే ఇదే 37వ అధ్యాయంలో 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైను, మనము నాశనమైపోతేమి అనుకొనుచున్నారు. ఈ ఎముకలని ఎవరిని సూచిస్తున్నాయండి? ఈరోజు మనల్ని కూడా ఎముకలు సూచిస్తున్నాయండి. వారు అనుకుంటున్నారట, నిరాశ, నిస్పృహ, నిస్త్రాణ వారి జీవితంలోకి వచ్చి ఇక మా జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేదు, హోప్లెస్నెస్. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, చెరకు అప్పగించాడు. ఇక మా యొక్క జీవితాలు ఇదే స్థితిలో, ఇదే పరిస్థితిలో మేము శిథిలమైపోయి, క్షీణమైపోయి, దీనమైపోయి మట్టిలో కలిసిపోవలసిన వారు మేము. దెర్ ఇస్ నో హోప్. ఎలాంటి హోప్ లేదు. వారి జీవితాలు, వారి ఆలోచనలు, వారి యొక్క బ్రతుకు, విశ్వాసం, నిరీక్షణ ఎలా అయిపోయిందంటే ఎండిపోయింది, కంప్లీట్గా డ్రైడ్ అనమాట. అసలు ఎలాంటి తేమ, ఎలాంటి మాయిశ్చర్ లేనటువంటి చాలా ఎండిపోయినటువంటి స్థితి. వారికి హోప్ లేదు, ఆశ లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. దేవుడు వారిని విడిపిస్తాడన్నటువంటి ఎలాంటి భావన వారి జీవితంలో లేదు. నిజమే ప్రియులారా, ఒక నిర్జీవమైనటువంటి, నిస్పృహతో కూడుకున్నటువంటి పరిస్థితి వారు అనుభవిస్తున్నారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం ఎప్పుడు ఈ యొక్క ఎండిన ఎముకల స్థితి మనకి కలుగుతుందంటే ప్రియులారా, 22వ వచనం, సామెతలు 17:22. త్వరగా చదువుకుందాం. సంతోషము కల మనసు ఆరోగ్యకరం, నలిగిన మనసు ఎముకలను, నలిగిన మనస్సు, సంతోషము కలిగినటువంటి మనసు అట ఎముకలకి ఏమిటండి? ఆరోగ్యం ఇస్తుంది. నలిగిన మనస్సు, నిజమే, ఈరోజు చాలామంది నలిగిన మనసుతో ఉన్నారండి. నలిగిన మనస్సుతో బ్రతుకు లేక, బ్రతకడానికి అవకాశం లేక, బ్రతుకు మీద ఆశ లేక, బ్రతకాలన్నటువంటి ధ్యాస లేక, ఇలాంటి ఒక నలిగినటువంటి మనస్సు, ఈ మానసిక స్థితి దేనికి నడిపిస్తుందంటే ఆ ఎముకలను ఎండిపోయేలాగా చేస్తుంది. ఎముకలను ఎండిపోయేలా. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు చాలా నలిగిపోయారండి, చాలా నలిగిపోయారు. వారు నలిగిపోయినటువంటి ఆ స్థితి వారిని చివరికి దేనికి తీసుకెళ్ళిందంటే వారి ఎముకలు ఎండిపోయినాయి, కనీసం కదిలించడానికి, అంటే నిర్జీవమైనటువంటి స్థితికి వారు వెళ్ళిపోయారు, నిర్జీవమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మరి ఇలా అయితే ఎలా అండి? దేవుడు లేడా? నిజమే ప్రియులారా, అందుకని అడిగాడు, ఎముకలు బ్రతకగలవంటే అయ్యా నీకే తెలియను. ఎప్పుడైతే ఆ ప్రవక్త దేవుని చిత్తం వరకు అప్పగించుకున్నాడు, దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. 5 నుంచి 10 వచనాల భాగములు ఈ సందర్భం అంతా మనకి కనబడుతుందండి. అయితే నీవు అవి బ్రతుకున్నట్లు నాకే అప్పగించావు కనుక. బాలు ఎవరి కోట్లో పెట్టాడండి ప్రవక్త? బాలు ఎవరి కోట్లో పెట్టాడు? సమస్య ఎవరికి అప్పగించాడు? దేవునికి. అయ్యా నీకే తెలియను, నాకు తెలియను అన్నావు కనుక, నాకు అప్పగించావు కనుక, ఈ సమస్య నా చేతుల్లో పెట్టావు కనుక ఇవి బ్రతుకున్నట్లు వీటితో మాట్లాడు. ప్రియులారా, నువ్వు నలిగిపోయి ఎండిపోయి ఎముక వలి ఉన్నావేమో, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకలను మహాసైన్యముగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ నినాశను బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, ఏ సంఘటనను బట్టి, ఏ స్థితిని బట్టి నీవు నలిగి విసిగి వేసారి నిర్జీవమైనటువంటి స్థితిలో నీ ఎముకలు ఎండిపోయి జీవం లేనటువంటి స్థితిని సంతరించుకున్నాయి. ఎండిపోయినటువంటి ఆ ఎముకలలో జీవమును నింపగలిగింది దేవుని వాక్యం. అవి బ్రతుకున్నట్లు వాటితో మాట్లాడు. ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడండి, ప్రవచనమెత్తి మాట్లాడుతూ, ప్రవచనము ప్రభువు యొక్క వచనము, దట్ మీన్స్ ప్రభువు మాట. ప్రభువు మాటను వాటితో పలుకుతున్నాడు, ప్రభు మాటను వాడితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ప్రియులారా వినిపించిన వెంట నేను చాలాసార్లు మరి ఈ సందర్భాన్ని నేను చాలా క్షుణ్ణంగా వివరించాను. ఆ ప్రవచనమెత్తి ప్రభు మాటను ఆ ఎముకలతో మాట్లాడుతున్నప్పుడు, గోడతో మాట్లాడితే ఏమవుతుంది? గోడతో మాట్లాడితే ఏమవుతుందండి? ఎముకలతో మాట్లాడినా అలాగే ఉంటుంది. కానీ ఎముకలతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరం వినపడుతున్నప్పుడు ఎముకలలో ఏమొచ్చిందండి? ఎముకలకి ఏమొచ్చింది? చెవులు వచ్చాయి. ముందు ఎముకలకి ఏమొచ్చాయి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నరపుత్రుడు మాట్లాడుతున్నప్పుడు అవి కదిలాయి. అంటే మీరు లేవండి అంటే మీరు కదిలారంటే దాని అర్థం ఏంటి? నా మాట మీకు వినపడింది. ఎముకలు విన్నాయండి. ఈరోజు ఎందుకు మనము ఎండిన ఎముకలుగా ఉన్నామంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు వినటం లేదు. నువ్వు
ఇన్ని సంవత్సరాలైనా నీ దేవుని మాటను వినడానికి ఎందుకో నీకు ఒక ఈగో ఫీలింగ్, ఎందుకో నీకు అహమాట వస్తుంది. బట్ ఎప్పుడు ఎండిపోయింది, ఎప్పుడు వింటాను తెలుసా? బతుకు ఎండిపోతేనే కానీ బుద్ధి రాదు మనకి. ఈ ఎముకలు ఎప్పుడైనా మాట, అసలు ఎముకలుగా మారడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుని మాట వినలేదు ఇవి, ఒకప్పుడు దేవుని మాట ఇవి వినలేదు. ఎండిపోయిన ఎముకల్లాగా లోయలో పడేశారు, పనికి మాలిన ఎముకల్లాగా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మాట విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది ఎండిపోయిన ఎముకలకి. వెంటనే వింటున్నాయి. వాటిలో ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? గడగడమని ధ్వని ఒకటి కలిగింది. వాటిలో ఏం కలిగిందండి? ఎముకలు ఆడిస్తే ఎలా ఉంటుంది? గడగడమని ధ్వని ఒకటి కలిగింది. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకోవడం ప్రారంభించాయి. ఎవరి ఎముక వాళ్ళది. ఆ మహా లోయలో అనేక ఎముకలు ఉన్నాయండి. ఎవడిది ఎముక 6 అడుగులోడు ఉంటాడు, 5 అడుగులు ఉంటాడు, 7 అడుగులోడు ఉంటాడు, 3 అడుగులోడు ఉంటాడు. బట్ ఎవ్వడి ఎముక వాడికి వెళ్ళి కలుసుకుంది. కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు, స్కల్, రిబ్స్, నీకున్నటువంటి ప్రతి ఎముక దేనికి దానికి ఎంత అద్భుతం అండి. నువ్వు దేవుని మాట వింటే ఎప్పటి కార్యం అక్కడ జరిగిపోద్ది అంతే. ఏ ఎముక అది అతుక్కుందంటే నీకు ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏది నీకు అక్కర కలిగి ఉన్నావో, ఏ ఎముక అది అతుక్కున్నట్లు ఏ అవసరం అప్పుడు దేవుడు నీ జీవితంలో తీర్చేస్తాడు. వినకపోతే నువ్వు ఎండిన ఎముకవే. ఆయన మాట వినకపోతే ఎండిన ఎముకవే. ఏ ఎముక అది కలుసుకుంది అవన్నీ కూడా పైన మాంసం వచ్చింది, చర్మము కలిగింది. అవి ఎలా ఉన్నాయంటే పడిపోయి జీవం లేకుండా శవాల మాదిరి ఉన్నాయన్నమాట అండి. శవాల మాదిరి ఉన్నాయి. అప్పుడు వాటిలోనికి జీవాత్మ వచ్చినట్లు నీవు ప్రవచనం ఎత్తి వాటికి జీవాత్మను ఒదగనే జీవాత్మ వాటిలోనికి వెళ్ళింది. అవి మహాసైన్యంగా మారిపోయాయి. ప్రియులారా, ఒకవేళ నీవు దేవుని మాట వినకపోవడం వల్లే ఎండిపోయిన ఎముక వలె తయారయ్యేవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన మాట వింటే నీ ఎముకలోనికి ఆయన జీవం వస్తుంది. నీ ఎండిపోయిన స్థితి జీవదాయకమైనటువంటి అనుభవం. నువ్వు లేచి మరలా ఆయన మహిమార్థమై మహాసైన్యంగా నిలుచుంటావు సుమా. లేదు అంటే ఎండిపోయిన నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు. 119వ సంకీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలో అదే నాకు నెమ్మది. ఎండిన ఎముకల జీవిత అనుభవాలలో ఆయన వాక్యము బ్రతికించేది, అదే నెమ్మది కలుగజేసేది. 55వ అధ్యాయం యెషయా గ్రంథము ఇలా 3వ వచనంలో కూడా మీరు నా మాట వినిన ఎడల మీరు, ఆయన మాట ఎంత పవర్ఫుల్ తెలుసండి. మనం అనుకుంటాం నేను మాట్లాడితేనా ఎవరు నోరెత్తరు అనుకుంటాం. ఆయన మాట ఎంత పవర్ఫుల్ తెలుసండి. ఒక శతాధిపతి వచ్చాయి, నా దాసుడు రోగంతో ఉన్నాడు, అతను బాగు. సరే నేను వస్తాను పద. అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నాకైతే యోగ్యతలేదు, కానీ నీవు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు. ఆయన మాట సెలవిస్తే మహాసృష్టి కలిగిందండి. ఆయన మాట సెలవిస్తే మహాసృష్టి కలిగింది. ఆయన మాట వినబడితే ఈ లోయలో ఎండిన ఎముకలు మహాసైన్యం అయిపోయాయి. ఆయన మాటకు లోబడు, నీ ఎండిపోయిన స్థితి జీవదాయకమైనటువంటి స్థితిలో నీకు నడిపించబడుతుంది. సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చూస్తుంది. ఇక రెండవ ఎముకలు 31వ సంకీర్తన 10వ చరణాన్ని మనం చదువుకుందామండి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచిట్టుతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచు ఉన్నవి. క్షీణత చెందుతున్న, ఇందాక ఏ ఎముకలు చూసామండి? ఈ ఎముకలు క్షీణించిపోతున్నటువంటి ఎముకలు. మేబీ మెడికల్ టెర్మినాలజీలో దీన్ని టీబీ అని అనొచ్చు కదండి. మెడికల్ టెర్మినాలజీలో దీన్ని ఏమనొచ్చండి? ట్యూబర్కులోసిస్, టీబీ. అంటే ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయినప్పుడు, అతని శరీరము కావలసిన ఆహారం తీసుకోలేనప్పుడు, అతని బాడీలో ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ, ఈ స్టామినా తగ్గిపోతున్నప్పుడు, ప్రతి బలహీనతకు అతని బాడీ ఎఫెక్ట్ అయిపోతున్నప్పుడు, ప్రియులారా, సరైనటువంటి తిండి ఆహారం లేక ఒక వేదన, ఒక మనోబాధతో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయ్యే బలహీనత ఏమిటంటే టీబీ. ఒకప్పుడు టీబీకి మందులు సరిగా ఉండేవి కాదు, చాలామంది చనిపోయేవారు. తర్వాత ఇప్పుడు మందులు వచ్చినాయి, దేవుని దేవరణ. ఒక 6 నెలలు కోర్సు వాడితే వెంటనే రికవరీ అవుతున్నారు, ఆరోగ్యంతో ఉంటున్నారు.
ప్రియులారా, ఇతని జీవితంలో కూడా ఈ ఎముకలు ఎలాగైపోయినాయంటే టీబీ వచ్చిన ఎముకల్లాగా క్షీణించిపోయాయి. కారణం అతనే చెప్పేస్తున్నాడు. కారణం ఏంటంటే నా దుఃఖము నా ఎముకలు క్షీణించిపోవడానికి, నా నిట్టూర్పులు నా ఎముకలు క్షీణించిపోవడానికి, నాకున్నటువంటి దోషము, నేను చేసిన దోషము నా ఎముకలు దుఃఖము, నిట్టూర్పు, దోషము. అంటే అతని పాపం వలన లేదంటే అతని కలిగిన పరిస్థితుల వలన అతడు ఒక మానసికమైనటువంటి వ్యాధులలోనికి వెళ్ళిపోయాడు. తద్వారా అతని ఎముకలు ఏమైపోయినాయండి? క్షీణించిపోయినట్టు అయిపోయాయి. దావీదు తన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన ఆత్మీయ జీవితాన్ని గురించి. ప్రియులారా, ఈరోజు కూడా ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక కన్నీరు, అది మన దుఃఖము కావచ్చు, మన నిట్టూర్పులు కావచ్చు, మన దోషము వలన కలిగినటువంటి మన ఎముకలు ఏం చేస్తున్నాయండి? క్షీణింపజేస్తున్నాయి. ఆ ఎముకలను ఆ బాధ ఏం చేస్తుందంటే, ఆ బెంగ ఏం చేస్తుందంటే, ఆ ఎముకలను ఆ దుఃఖం ఏం చేస్తుందంటే, ఆ నిట్టూర్పు ఏం చేస్తుందంటే కొంచెం కొంచెంగా తినేసేసి ఆ ఎముకలు క్షీణించిపోతున్నాయి. ఎముకలు ఇంకా క్షీణించి ఏమైపోతాయండి? కొన్నాళ్ళకు మాయమైపోతాయి. మీకు ఎన్ని ఎముకలు ఉంటాయి? చిన్నప్పుడు 300 చిల్లర ఎంతో ఉంటాయంటండి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఏమండి? 206. ఎవడు అడిగాడట, ఏమండి చిన్నప్పుడు 300 చిల్లర ఎంతో చెప్పారు కదా, ఎదుగుతుంటే పెరగాలి కానీ ఎందుకు దగ్గర అన్నాడట. ఎదుగుతుంటే పెరగాలి కానీ ఏదైనా ఎదుగుతున్న కొద్ది ఏమవ్వాలా? చిన్నప్పుడు 2 కొమ్మలతో మొలిసిన మొక్క పెద్ద ఎదిగిన తర్వాత 50-60 కొమ్మలు అవుతుంది. మరి ఎముకలు కూడా అలాగే ఉండాలి. చిన్నప్పుడు ఎముకలు ఒకటికి ఒకటి అతికిపోయి 200 చివరికి మిగులుతాయ్యా. కొన్నిసార్లు మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. కొన్నిసార్లు మన క్వశ్చన్స్. ప్రియులారా, ఈ 206 ఎముకలు నీవు జీవించినంత కాలము కూడా నువ్వు నిలబడడానికి, కూర్చోడానికి, మాట్లాడడానికి, పని చేయడానికి, నీవు సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాయి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఎముకలు క్షీణించిపోతే నువ్వు భద్రతగా ఎలా ఉండగలవు? నువ్వు క్షేమంగా ఎలా ఉండగలవు? నువ్వు ఆరోగ్యవంతునిగా ఎలా ఉండగలవు? ఆలోచించు. ప్రియులారా, అందుకనే 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో 11వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తుంటాడు. 58:11 యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె. ఎప్పుడంటే ఆయన చిత్తానుకూలంగా నీవు జీవించినప్పుడు. పైన చాలా విషయాలు చెప్తాడండి. దేవుని పట్ల, నీ సహోదరుని పట్ల, నీ పొరుగువాని పట్ల నీ బాధ్యత విశ్వాసిగా, నీ బాధ్యత క్రైస్తవునిగా నీవు నెరవేర్చినప్పుడు. అంతే తప్ప ఊరకనే ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం ఏంటి? ఇక్కడ 58వ అధ్యాయంలో ఉపవాసాల గురించి చాలా చక్కగా మాట్లాడుతూ, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, మా ప్రాణంలో పరుచుకొని చూడగా 3వ వచనం నుంచి నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీరు ఉపవాస దినమున వ్యాపారం చేదురు, పనివారి చేత కఠినమైన పని చేదురు, కలహపడుచు, వివాదము చేయొచ్చు. ఇవి నిజమేనంటారా? ఉపవాసం ఉంటున్నాం, మనసులో నిజంగా ఎలాంటి కల్మషం లేకుండా ఉంటున్నావా? ఎలాంటి ద్వేషభావం లేకుండా ఉంటున్నావా? ఎలాంటి మోసపు ఆలోచనలు లేకుండా ఉంటున్నావా? పిల్లరా, అదే చెప్తున్నాడు. మేము ఉపవాసం ఉన్నాం, ఎందుకు మా మనవి ఆలకించం? ఉపవాసం ఉన్నాం, ఎందుకు మా ప్రార్థన ఆలకించం? ఉపవాసం ఉన్నాం, మా మాట ఎందుకు వినమని దెబ్బలాడుతున్నారేమో. మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? మీరు అన్యాయం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అలాగే పనివారి చేత కఠినమైన పనులు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఉపవాసం ఉండి మీలో మీరు గుద్దులాడుకుంటున్నారు, వివాదాలు పెట్టుకుంటున్నారు, కలహపడుతున్నారు. మరి నేను ఎలా వింటాను? ఉపవాసం అంటే మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు కొండ మీద ప్రసంగంలో, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చక్కగా స్నానం చేసి ఎలాంటి ముఖం చూడకుండా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీ దేవుని ముఖం చూడు, నీ దేవునితో మాట్లాడు. ఉపవాసం అంటే ఏంటి? లోక సహవాసాన్ని విడిచిపెట్టడం. దేవుని సహవాసంలోనికి ఎంతమంది చేస్తున్నామని చెప్పండి? లోక సహవాసాన్ని విడిచిపెట్టడం, దేవుని సహవాసంలో. తద్వారా లోకమును, లోక ఆశలను మన జీవితంలో ఉపేక్షించుకోవడం. బట్ అలాంటి ఉపవాసం, అందుకనే నేను ఉపవాసం ఆలకించను అంటున్నాడు. మనం ఏ సందర్భంలో వచ్చామంటే, నీ ఎముకలు క్షామకాలంలో తృప్తిపరిచి బలపరుస్తాను అన్నాడు కదా. ఎప్పుడు బలపరుస్తారంటే ఇలాంటి ట్రెడిషనల్ ఫాస్టింగ్స్ మానేసేసి మీరు ఏం చేయాలో తెలుసా?
6వ వచనం నుంచి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలని బేదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చిక్కువాలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలి గొనుని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎలా చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించి అట్టి స్థితిలో క్షామకాలమున నీ ఎముకలను, ఇవన్నీ చెయ్యకపోతే మన ఎముకలు ఏమైపోతాయండి? క్షీణించిపోతాయి. ఇవన్నీ చేయగలిగితే నీ ఎముకలను ఏం చేస్తానంటున్నాడు? నీవు ఆచార సాంప్రదాయమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటే నీ ఎముకలు క్షీణించిపోతాయి. నీవు ఆత్మీయ విశ్వాసిగా, ఆత్మీయ క్రైస్తవునిగా మారు. ఆయనకు లోబడు, ఆయనకు లొంగిపో, ఆయన మాట విను. ప్రభువా నీ చిత్తం అన్నట్టు ఉండాలి నీ బ్రతుకు, నా ఇష్టం అన్నట్టు కాదు. ప్రభువా నీ చిత్తము అన్నట్టుంటే ఆయన నీ ఎముకలను, క్షీణించిపోతున్న ఎముకలను ఏం చేస్తాట? క్షీణించిపోతున్న ఎముకలను ఆయన బలపరుస్తాడు. ఇక 3వ రకపు ఎముకలు చూసేద్దామని టైం అయిపోతుంది, ఇప్పటికే 8 అయింది. చెదరిపోయిన ఎముకలు, చెదరిపోయినటువంటి ఎముకలు. 141వ సంకీర్తన 141వ సంకీర్తన 7వ చరణం. ఒకడు భూమిని దునుచు దానిని పగలు కొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున. ఒకడు భూమిని దున్నప్పుడు పగలు కొట్టినట్లు మా ఎముకలు ఎలాగైపోయినాయండి? పాతాళ ద్వారమున. ప్రియులారా, అప్పుడప్పుడు సమాధులు ఎక్కడెక్కడ ఉంటాయండి కొన్నిసార్లు. అవి సమాధుల భూములని తెలియక ఆ భూమి కొనుక్కున్నవాడు ఎటు ఇల్లు కట్టుకోవడానికి మరొకటి చేయడానికి ఏం చేస్తాడు? ప్రొక్లైనర్తోనూ మరొక దానితో దున్నడం మొదలు పెడతాడు. దున్నడం మొదలుపెట్టినప్పుడు అక్కడ లోపల ఎక్కడో 1-2 పాతి పెట్టి ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు ఏమవుతాయంటే ఎముకలు ఏమవుతాయి? చల్లా చెదరు అయిపోతాయి, చల్లా చెదరు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, వారు భూమిని దున్నునట్టు పగలగొట్టేశారు. మా ఎముకలు ఎలా అయిపోయినాయి? పాతాళ ద్వారమునకు, సమాధుల యొద్దకు చెదిరిపోయినాయి అండి. ఎందుకంటే ప్రియులారా, కారణాన్ని కూడా అక్కడ చెప్తున్నాడు. పగవారు మాటలు వారి దుర్నీతి కార్యాలు, వారి దుష్ట కార్యాలు. పగవారి మాటలు వారి దుర్నీతి కార్యాలు, వారి దుష్ట కార్యాలు. ఈ కీర్తన అంతా మనం చదవగలిగితే అర్థమవుతుంది. నిజమే, చాలాసార్లు ప్రియులారా, మాటల వలన మన ఎముకలు ఎలా అయిపోతాయంటే చెదరిపోయినట్లు. చాలామంది తమ మాటల చేత మన ఎముకలను ఏం చేస్తారండి? చెదరగొట్టేస్తారు చాలామంది. ఇంత బలమైన ఎముక కూడా ఒక్క మాట చేత ఏమైపోతుందంటే చెదిరిపోయినట్టు అయిపోతుందంట. ఈరోజు చాలాసార్లు అలాంటి మాటల చేత నీ ఎముకలు చెదరగొట్టబడి వేసినట్టు ఉన్నాయేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన గుండె చెదరిన వారిని, గుండెను మాత్రమే కాదు ఎముకలు చెదరిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడండి? బాగు చేస్తాడు. ఎముకలు చెదరిన వారిని కూడా ఆయన బాగు చేస్తాడు. ఒకవేళ నీ పొరుగు వారి, లేదంటే నీ స్నేహితుడు, లేదంటే నీ సొంత వారి మాటల చేత నీ ఎముకలు చెదిరిపోయినట్లు, మరి మనస్సు వికలమైపోయినట్లు నీ బ్రతుకుతున్నవేమో. నీ యొక్క ఎముకలను ఆయన తిరిగి, ఆ లోయలో ఎముకలు కూడా ఎలా ఉన్నాయండి? ఆ లోయలో ఎముకలు కూడా ఎలా ఉన్నాయండి? ఎండిన ఎముకలన్నీ ఒక చోట పోగేయబడినాయా? ఆ ఎముకలన్నీ కూడా చెదరగొట్టబడి వేయబడినటువంటి ఎముకలను ఆ మాటతో మాట్లాడినప్పుడు ఏమైనాయండి? ఒకదానితో ఒకటి ఎముకలు అన్నీ కూడా కలిసిపోయినాయి. నీ ఎముకలు మనుషుల మాటలు చెదరగొడుతున్నాయేమో, దేవుని మాట నీ ఎముకలను తిరిగి కలుపుతుంది. కనుక మనుషుల మాటలు వినడమని దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. ఇక 4వ రకపు ఎముకలు, కుళ్ళిన ఎముకలు. 4వ రకపు ఎముకలు ఎముకలండి? కుళ్ళిన ఎముకలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము అంది. మత్సరము అంటే ఏమిటండి? మత్సరం అంటే అసూయ. మత్సరం అంటే చూడండి, చాలామంది పక్కనోడు అభివృద్ధిని చూసి బెంగెట్టుకుని మనసు మీద పడి అసూయ చేత కుళ్ళి చచ్చిపోతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడని ఏం చేశాడు? వెళ్ళి మంచం ఎక్కి బెంగెట్టుకుని పడుకున్నాడు. కొన్నాళ్ళకు యెజబెల్ వచ్చి, ఏంటి రాజుగారు రావట్లేదేంటి? అమ్మ ఇలా జరిగిందంటే ఆ ఆహాబు దగ్గరికి వెళ్ళి, నువ్వు రాజువా, పరిపాలిస్తున్నావా, ఈ రాజ్యం నీ చేతుల్లో ఉందా లేదా, నువ్వు అలాగుండని చెప్పేసి ఏదో చేసింది మొత్తాన్ని. చాలాసార్లు
అసూయ చేత మన ఎముకలు ఏం చేస్తాయండి? కుళ్ళిపోతాయి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. చాలాసార్లు మనం అసూయ చేత, అందుకని యోబు గ్రంథము 5:2 అంటాడండి, అసూయ చేత మనుషులు ఏమైపోతారటండి? అసూయ చేత చచ్చిపోతారటండి. అసూయ మనల్ని ఏం చేస్తుందండి? జనులటండి అసూయ చేత, లేదా బుద్ధిహీనులు లేదా బుద్ధి లేని వారు. యోబు గ్రంథం 5:2 చదవసరం ప్రత్యేకించేయండి. ప్రియులారా, కుళ్ళిన ఎముకల గురించి మాట్లాడుతూ, నీ ఆత్మీయ జీవితంలో నీ ఎముకలు ఎప్పుడు కుళ్ళిపోతాయంటే, దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి చెందక, పక్కవారిని చూచి, లేని దానిని చూచి నీవు అసూయ పడుతున్నవేమో జాగ్రత్త సుమ. అసూయ పడడం అనేది సామెతలు 23:17 ప్రకారం పాపులు చేసే పని. అసూయ పడడం అనేది సామెతలు 24:1 ప్రకారము దుర్జనులు చేసే పని. నిజానికి విశ్వాసికి అసూయ ఉండకూడదు. ఒకవేళ నాకు ఏమైనా దేవుడు ఇచ్చాడా, అప్పుడు ఏమనాలంటే చాలా సంతోషం అండి, ప్రైజ్ లాంటి. ఈరోజు మీకు ఇచ్చిన దేవుడు రేపు నాకు కూడా అవసరమైతే ఇస్తాడు ఖచ్చితంగా, లేకపోతే మీకంటే మంచిది నాకు ఇస్తాడు. ఈరోజు నాకు ఫలానాది లేదు, మీకు ఉన్నదని అసూయ పడడం వల్ల మీకేమి రాదు, కానీ ఆ అసూయ చేత మీ ఎముకలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఎముకలు కుళ్ళిపోతాయి. కనుక ఆత్మీయ జీవితంలో అసూయ అనేది నీ ఎముకలను కుళ్ళిపోచేస్తుంది. కనుక అసూయను అస్సలు దగ్గరికి నానవికుండగా దేవుని కృపకు అప్పగించుకో. ఆయన ఎప్పుడిస్తే అప్పుడే మనం పొందుకుంటాం. ఇవ్వకపోతే ఇచ్చే దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తాం. ఇలాగే ఆసాపు అనే వ్యక్తి ఒకడు ఉండేవాడండి. ఎవరండి? ఈయన ఏం చేస్తాడు? కీర్తనలు రాస్తూ ఉంటాడు. 73వ సంకీర్తన ఇతడు రాస్తూ మొదటి 3 చరణాలు, ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయులందరి ఎడల నిశ్చయముగా దేవుడి దయ, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైపోయాయి. భక్తిహీనుల క్షేమమున కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి. ఒక మంచి భక్తుడు, బట్ ఇతని కాలు జారడానికి, స్లిప్ అయిపోవడానికి కొంచెంలో తప్పిపోయిందట. ఎందుకు స్లిప్ అవ్వాలంటే భక్తిహీనులను చూచి చాలా అసూయపడ్డటండి. ఈ క్రింద వచనాలలో ఈ ఇంచుమించుగా 17 వచనాల వరకు రాస్తా, టైం లేదు, నేను చెప్పలేను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఇది మనకి చాలా ఉపయోగం. ఇది మనకి చాలా 37వ సంకీర్తన, దావీదు రాసినటువంటి 37వ సంకీర్తన ఎంత ప్రాముఖ్యమో, ఈ 73వ సంకీర్తన కూడా ఈరోజు సొసైటీలో యాజ్ క్రిస్టియన్గా మనం బ్రతకడానికి, ఈ 2 కీర్తనలు చాలా ప్రాముఖ్యం. 2 కీర్తన, 37వ సంకీర్తన, 73. ఇతను అనుకున్నాడు, నేను ఇంత భక్తి చేస్తున్నానే, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వాక్యం ఉంటున్నాను, వాక్యానుసారంగా బతుకుతున్నాను, దేవునికి ఎంతో కమిటెడ్గా జీవిస్తున్నానే, నా కళ్ళ ముందు భక్తిహీనులందరూ, దేవునికి భయపడిన వారందరూ కూడా, చెడు పనులు చేసేవారందరూ కూడా వారి పనులలో అభివృద్ధి చెందుతున్నారు. వారు చాలా ఉన్నతమైన స్థితికి, దశకు వెళ్ళిపోతున్నారు. వారి క్షేమము నాకు కంటబడినప్పుడు నా గుండె రగిలిపోయింది మత్సరముతో. ఇది తప్పు కాదు, ఎందుకంటే ఇంత భక్తి చేస్తున్నా నేనైతే ఇక్కడే ఉన్నాను. బలాత్కారం చేస్తున్న వారు, ఈ ఆలోచన నన్ను నిద్ర పట్టనివ్వటం లేదు, ఈ ఆలోచన నాకు నెమ్మది కలుగు చేయటం లేదు, ఈ ఆలోచన చేత నేను చాలా రగిలిపోతున్నాను, ఈ మత్సరం చేత నాకు ఎముకలు ఏమైపోతున్నాయి? కుళ్ళిపోతున్నాయి. ప్రియులారా, ఇలా ఆలోచించి ఆయన విడనాడా, కటాక్షంపడా, ఎన్నటికీ మానిపోయిందా ఆయన కృప, ఇవన్నీ కూడా చేసుకుని 10వ వచనం నుంచి మాట్లాడతారు. అందుకు నేను ఎలాగో అనుకుంటాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందును అని అనుకున్నట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములు, పూర్వం జరిగించిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్సునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గము. ఇవన్నీ చెబుతూ అప్పుడు అంటాడండి, ఇదిగో 23వ వచనములు, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయిని నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో వేరేది అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా నీవే నా సాక్ష్యం. అయ్యా, నీవు నాకున్నావు చాలు. వీటన్నిటి గురించి నేను సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు నాకు తెలివి కలిగింది, నాకు జ్ఞానం కలిగింది, నాకు బుద్ధి వచ్చింది. ఎందుకంటే వారందరూ కూడా ఉన్న పాటును ఏమైపోతారు? మాయమైపోతారు. అయ్యా, నీవు ఆకాశం ఉంటున్నావు, నాకు చాలు, నీవు ఉండగా నాకు లోకంలో వేరేది కూడా అక్కర్లేదు. నిజమే ప్రియులారా, ఒకవేళ నీవు భక్తిగానే జీవిస్తూ భక్తిహీనుని యొక్క ఉన్నతిని చూసి నీవు అనవసరంగా అసూయ చెందుతున్నావేమో, నీ దేవునికి అప్పగించుకో. నీకేదున్నా లేకపోయినా దేవుడు నీకుంటే చాలు. ఆయన ఉంటే సమస్తము నీకున్నట్టు అని జీవించగలిగితే
మనము నెమ్మది కలిగి జీవించాలి. ఇక 5వ విషయాన్ని కూడా మనం చూద్దాం. 5వ విషయం, అదరుచున్న లేదా వణుకుచున్న ఎముకలు. 6వ సంకీర్తన 2వ చరణం, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించింది. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగుచు. దేవుని కోపము చేత ఈ కీర్తనాకారుని ఎముకలు అదరుచున్నాయి ఏంటండి? అదరుచున్నాయి. అదరడం అంటే అప్పుడప్పుడు మనకి ఈ మజిల్ క్రాంప్స్ ఏర్పడతాయండి. అప్పుడు ఏమవుతాయంటే ఈ మజిల్స్ ఏమవుతాయి, ఉరకనే ఎలా ఎదిరిపోతూ ఉంటాయి. ఉరకనే డాక్టర్ గారు ఏమంటారంటే, మీరు బహుశా ఎక్కువ వాటర్ తీసుకోలేదేమో, డిహైడ్రేషన్ వచ్చి ఉంటుంది, కొంచెం వాటర్ తీసుకోండి, లేకపోతే బికాంప్లెక్స్ ఇంజెక్షన్ చేస్తారు, లేకపోతే ఏదైనా చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. బలహీనత ఏదైనా ఒక భయంకరమైన దృశ్యం చూసామనుకోండి, అప్పుడు ఏమొలుగుతాయి, మనం మొత్తం షివర్ అయిపోతాం అనమాట. మన ఎముకలను ఏమైపోతాయి, అదిరిపోతూ ఉంటాయి అనమాట. అదిరిపోవడం అంటే దేవుని కోపం చూసేటప్పటికి, దేవుని కోపంతో చూడండి, నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ నాన్న ముఖం కోపంగా ఉందనుకోండి, ఈ పిల్లడికి ఏమవుద్ది, గుమ్మం దగ్గర నుంచే షివరింగ్, వెళ్ళరా అన్నప్పుడు కాళ్ళు చేతులు కాళ్ళు. ఇప్పుడు పిల్లలకి కాదులేండి, ఇప్పుడు తల్లిదండ్రులు వనకాల్సినటువంటి స్థితి. ఇప్పుడు పిల్లలు వనకరు, అవునా కదా? ఇప్పుడు పిల్లలు వనకరు, తల్లిదండ్రులు వనకాల్సినటువంటి స్థితి వచ్చిందండి. అలా వణికిపోయేవారండి. దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని కోపం చూసినప్పుడు కీర్తనాకారుడు దావీదుకి ఏమైందంటే, దేవుడు ఇంత కోపంగా ఉన్నాడు, నాలో ఏం తప్పు కనిపించింది, దేవుడు ఇంత కోపంగా ఉన్నాడు, నాలో ఎలాంటి బలహీనత కనిపించిందో. అతని కన్నీళ్ళ చేత అతని పరుపు ఏమైపోయిందండి, తేలిపోయింది. కన్నీళ్ళ చేత అతని పరుపు తేలిపోయింది. ప్రియులారా, ఒకవేళ నీ ఎముకలు అదురుతున్నాయేమో, నీ ఎముకలు అదరడానికి నువ్వు చేసిన పాపము, తద్వారా దేవుని కోపము, నువ్వు ఎక్కడైతే శిక్షించబడిపోతావని నువ్వు కంగారు పడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 34వ సంకీర్తన 19-20 చరణాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. ఆయన వాని ఎముకలన్నిటినీ వాటిలో ఒక్కటైనను. ఆయన నీ కోపడ్డాడు, కానీ ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయా ఆయుష్కాలం. తిరిగి ఆయన నీ ఎముకలలో ఒక్కటైనను విరిగిపోకుండా ఆయన నిన్ను కొడతాడు, కానీ ఎముకలు విరిగిపోయినంత గట్టి కొట్టడు. ఆయన నీ ఎముకలను కాపాడుతాడు. ఆయన నీ ఎముకలను, కారణం ఏంటంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలని ఆయన నేను కొడుతున్నాడు. కనుక ఒకవేళ ఆయన కోపాన్ని చూసి నీవు అదిరిన ఎముకలు కలిగిన వ్యక్తిగా ఉన్నావా, నీవు ఆయన కృపను చూసి ధైర్యం తెచ్చుకుని ముందుకు. ఇక 6వ విషయం, విరువబడిన ఎముకలు. 42వ సంకీర్తన 10వ చరణం, విరువబడిన ఎముకలు. నీ దేవుడు ఏమాయన నీ నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు. కీర్తనాకారులు కోరహు కుమారుడు, వీరి ఎముకలు ఏమైపోతున్నాయంటండి, ఎందువల్ల విరిగిపోతున్నాయి? ఆ శత్రువు యొక్క దూషణ మాటల వలన. అంటే మన దూషణ, మన మాట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఒక్కొక్కరు మాట్లాడితే ఎముకలు విరిగిపోయినట్టు ఉంటుందండి. ఒక్కొక్కరు మాట్లాడితే ఎముకలు విరిగిపోయినంత నొప్పి సలుపు కలుగుతుందండి. మాట్లాడినోడికి అది అర్థం కాదు, అంతే కదా? మాట్లాడినోడికి అది అర్థం కాదు. ఎముకలు విరిగితే ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి? సెడేషన్ కూడా పనికిరాదండి అంత తొందరగా. పై దెబ్బలకి వెంటనే మందో మాకు వేసుకుంటే నొప్పి తగ్గుతుందేమో, కానీ ఎముక విరిగిపోతే చాలా టైం పడుతుంది ఆ నొప్పి, ఆ బాధ తగ్గడానికి. అలాంటి బలమైన ఎముకలను కూడా కొంతమంది మాటల చేత పుట్టుకుమని విరిచేస్తూ ఉంటారు. అంత మాటల స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఒకవేళ నీ యొక్క శత్రువు తన మాటల చేత నీ ఎముకలు విరిచేశాడేమో, విరువబడిన ఎముకలతో నువ్వు కృంగిపోతున్నావేమో. 11వ వచనం అంటే, చరణము, నా ప్రాణమా, వారు దోషాల చేత ఎముకలు విరిచారు, అయితే నీవెందుకు కృంగావు, నీవెందుకు తొందరపడుచున్నావు? నీ ఎముకలను బలపరచగలిగిన, నీ ఎముకలను అతికించగలిగిన, నీ ఎముకలను బాగు చేయగలిగినటువంటి నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన రక్షణగత నా దేవుడు, ఇంకను నేను ఆయనను. ఇలారా, నీ విరువబడిన ఎముకలను బట్టి నీవు కృంగిపోకుండా దేవుని మాటను బట్టి బలపరచు. ఎందుకంటే సామెతలు 16వ అధ్యాయం 24 వచనం. సామెతలు 16వ అధ్యాయం 24, త్వరగా చదువుకుందామండి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు. ఒకవేళ దూషకులు దూషణ మాటల చేత నిన్ను విరిచేస్తే, ఆయన మాటలు ఇంపైనవిగా నీకేం కలుగు చేస్తాయి? నీ ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. జాగ్రత్త. ఇక 7వ ఎముకలు చూద్దాం, చివరిగా వెళ్ళిపోదాం. 7వ ఎముకలు
కాలిపోయిన ఎముకలు. ఎముకలు కాలిపోవడం ఎప్పుడైనా చూసారండి? అప్పుడప్పుడు మన హైందవ సహోదరుల శ్మశానాల వైపు వెళుతుంటే కనపడుతూ ఉంటాయి. వారు దహనం చేస్తారు. మనం ఖననం చేస్తాం. ఖననం అంటే మట్టిగా అప్పగించేయడం. వారు దహనం చేస్తారు. దహనం అంటే కాల్చివేయడం. అప్పుడు కాల్చబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద బోన్స్ ఏమవుతాయంటే బూడిదైపోతాయి. తుంటె ఎముకలు లాంటివి కొన్ని మాత్రమే దొరుకుతాయి. వాటిని తీసి వారి యొక్క ధర్మం ప్రకారము వాటిని పుణ్యనదుల్లో కలుపుతారు. ఎముకలు కాలిపోవడం అంటే ఎంత స్ట్రగుల్. 102వ సంకీర్తన. ఇది తన ఒంటరితనములో అతడు పడుతున్నటువంటి వేదన. నేను గడిచిన 2 weeks బ్యాక్ అనుకుంటా దీని గురించి, ఒంటరితనం అనే అనుభవాన్ని గురించి ప్రసంగం చేశాను. కీర్తనాకారుడు తన ఒంటరితనం, నిజానికి ఆ పై కీర్తన దావీదు రాశాడు కనుక మేబీ ఇది కూడా దావీదు అనుభవాలు ఇందులో కనబడుతున్నాయి కనుక ఇది కూడా దావీదు రాసి ఉంటాడు. ఎందుకంటే దావీదు కీర్తనని చెప్తూ ఈ 102లో దుఃఖము చేత ప్రాణము సొక్కినన్నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. మేబీ దావీదుదు కావచ్చు. దావీదు తన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. చుట్టూ చాలామంది ఉన్నారు, బట్ అతడు ఒంటరిగా ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. అతడు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సౌలు రాజనగరంలో ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సౌలు చేత తరమబడుతున్నప్పుడు తన పరివారం తనతో ఉన్నది, కానీ అప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఈవెన్ రాజు అయినప్పుడు కూడా ప్రియులరా దావీదు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒంటరిగా ఉన్నాడు. ఈ అనుభవం దావీదు ఎముకలు ఏం చేస్తుందంటే నేను ఒంటరి వాడను అన్న ఈ భావన దావీదు ఎముకలు ఏం చేస్తుందండి? అందరూ ఉన్నారు కానీ ఎవరు నమ్మదగిన వారు కాదు. ఈ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. అందరూ ఉన్నారు కానీ ఎవరు ఆధారపడాల్సిన వారు కాదు. అందరూ ఉన్నారు కానీ ఎవరు సహాయం చేసేవారు కాదు. అందరూ ఉన్నారు కానీ అవసరతకు ఎవరు అవసరమైతే గుచ్చి చంపేవాళ్ళే. అందుకనే ఆ 7వ చరణములో తన అనుభవాన్ని చెప్తాడు. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న అందరితో కలిసి ఉండాల్సిన పిచ్చుక, అందరితో కలిసి ఉండాల్సిన పిచ్చుక, గూట్లో సేఫ్గా ఉండాల్సినటువంటి పిచ్చుక. నేను చెప్పాను అయితే గుంపులుగా చెట్ల మీద, గుబురు చెట్ల మీద ఉంటాయి, లేదంటే చెట్లకు గోళ్లను కట్టుకుని అందులో గుంపులుగా నివసం చేస్తాయి. ఇలాంటి ఒక అందరితో అన్ని కలిసి ఉండాల్సినటువంటి ఒక పిచ్చుక ఆ రాత్రి గూడు మీదకి ఎదుకొచ్చి వాలింది. ఆ రాత్రి ఒంటిగా ఎందుకుంది అంటే అతని ఒంటరితనము ఎవరితో కలవనివ్వటం. అందరూ ఉన్నా ఎవరు పట్టించుకోలేని, ఎవరు సహకరించని, ఎవరు తోడుగాని, అవసరం వస్తే అందరూ తలో చేయ వేసేద్దామన్న వాళ్ళే తప్ప ఎవరు సహాయం లేనటువంటి స్థితిలో ఒంటిగా ఇంటి మీద రోధిస్తున్నాడంటే ఆ అనుభవము ఈ కీర్తనకారుడు ఎముకలను ఏం చేస్తుందండి? కాల్చివేస్తుందండి. ఆ భావన, ఆ ఫీలింగ్ ఎముకలను కాల్చివేస్తుంది. ప్రియులారా, నీవు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? యోబు గ్రంథంలో కూడా యోబు తన ఎక్స్పీరియన్స్ను కూడా ఇతనికి ధీటుగా అనగా దావీదుకు ధీటుగానే మాట్లాడుతుంటాడు. యోబు 30 చూద్దామండి. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చినది కాక వలన. మనుష్యుల మాటలు మన ఒంట్లో కాకెక్కిస్తున్నప్పుడు ఎముకలు ఏమైపోయినట్టండి? కాగిపోయినాయి. ఎముకలు కాగిపోయినాయి. అందులో సారమంతా వచ్చేస్తుంది. కాలిపోయిన ఎముకలు. ప్రియులరా, ఒకవేళ ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో, చివరి మాటకు వచ్చేద్దాం. యెహెజ్కేలు గ్రంథానికి వెళదాం. మీకు ఇలాంటి అనుభవంలో నీవు ఉన్నావేమో. యెహెజ్కేలు గ్రంథంలో 12-14 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఇలాగ మేము ఉన్నాం, మా ఆశ విఫలమైపోయింది. బట్ వాళ్ళతో చెప్పు, నరపుత్రుడా, ఎండిపోయినా, విరిగిపోయినా, క్షీణించిపోతున్నా, శిథిలమైపోతున్నా, కాలిపోతున్నా, చెదరగొట్టబడిన ఎముకల వంటి అనుభవాలు కలిగినటువంటి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో చెప్పు, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా 12-14 వరకు, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చిదనని నెరవేరుతునని తెలుసుకుందరు. సమాధులు ఏముంటాయి? ఎలా ఉన్నారంటే మీరు చూసారేమోనండి, నేను ఎప్పుడు సమాధులు తెరిచి చూడలేదు అన్నట్టున్నారు. సమాధులు ఏముంటాయి? మినిమం కామన్ సెన్స్ అనమాట అండి. చర్మము ఇవన్నీ చీకిపోతాయండి. ఈ వెంట్రుకలు, ఎముకలు లాంటివి కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఇశ్రాయేలీలు ఇలా అనుకోవడానికి కారణం వారు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు. సమాధుల పండుగలే జరుపుకుంటున్నారు. ఇంకా జీవము కలిగిన పునరుద్ధరణని క్రీస్తును చూడలేదు. చూస్తే సమాధుల్లో ఉన్నవాడికి ఏం కనపడతాయి? సమాధుల్లో సడన్గా బతిగా అనుకోండి, ఏం కనపడతాయి? నీ చుట్టూ ఎముకలు కనపడతాయి.
అందుకే నేను అనుకుంటున్నాను, ఎముకలు ఎండిపోయాయి, క్షీణించిపోయాయి, పగిలిపోయాయి, చెదరిపోయాయి అనుకుంటున్నాను. నేను ఆ అనుభవాల నుంచి వీళ్ళని బయటికి రప్పించడానికి సమాధులు తెరుస్తాను, వారిని బయటికి పిలుస్తాను, నా ఆత్మ వారి మీద ఉంచుతాను, వారిని బ్రతికింపచేస్తాను. అప్పుడు నేను దేవుడినని, జీవము గల దేవుడినని నా ప్రజలు తెలుసుకుంటారు. వీళ్ళరా, ఈరోజు నీ ఎముకలు ఇరువబడ్డాయో, కొరకబడ్డాయో, ఏం చేయబడ్డాయో అని అనుకుంటున్నావేమో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 2వ భాగం మనం చదువుకున్నామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము ఆ యొక్క 31వ వచనం చదవవసరం లేదు. అక్కడ ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదని ప్రవచనము చెప్పినట్లుగా ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడలేదు. మరి ఆయన ఎముకలు విరవబడినప్పుడు నీ ఎముకను ఎందుకు విరుస్తాడు? ఆయన నీ ఎముకను ఎందుకు విరుస్తాడు? ఖచ్చితంగా విరవడు. విరిచిన తిరిగి అతికించే దేవుడిని దేవుడు కనుక దేనిని బట్టి చింతపడకుండా నువ్వు ఆయన మాట విను. ఆయన మాట వినకపోవడమే నీ ఎముకగా మారిపోవడానికి కారణం. ఆయన మాట వినకపోవడమే నువ్వు ఎండిపోవడానికి కారణం. ఆయన మాట వినకపోవడమే నువ్వు క్షీణించిపోవడానికి కారణం. ఆయన మాట వినకపోవడమే నీవు ఇలా చెదరగొట్టబడడానికి, కుళ్ళిపోవడానికి, కృషించిపోవడానికి కారణం. కనుక ఆయన మాట విను. ఆయన మాట నీ ఎముకలకు ఆరోగ్యం ఇస్తుంది. ఆయన మాట నీ ఎముకలకు జీవాన్ని ఇస్తుంది. ఆయన మాట నీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఆయన మాట నీ ఎముకలను కాపాడు. జీవము కలిగిన మహాసైన్యముగా నిన్ను అట్టి మాట చేత మన ఎముకలు బలపరుచుకొని ఆయన రాక కొరకు ఎదురు చూద్దాం. మాటలను దేవుడు దీవించిన కాక తల నుంచి ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే, మా ఎముకలు ఎండిపోయాయి, కాలిపోయాయి, కుళ్ళిపోయాయి, శిథిలమైపోయాయి, క్షీణించిపోయాయి. కారణం మీ మాట వినకపోవడం. మీ మాట వినడం వలన ఏం కలిగిందో ప్రవక్త ద్వారా మాకు తెలియజేశారు. తిరిగి మీ మాట వినడానికి మా ఎముకలు జీవముతో మహాసైన్యముగా మారడానికి సార్ విన్న వాక్యం మా హృదయములు ఫలింపు చేయండి. మీ యొక్క మాట చొప్పున మమ్మల్ని బ్రతికించు. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించును గాక.